గ్రూప్ 1 నియామకాలపై న్యాయ పోరాటానికి నిరుద్యోగులు సిద్ధమయ్యారు. మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. గ్రూప్ 1పై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు సస్పెండ్ చేసింది. దాంతో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు నిరుద్యోగులు సమాయత్తమవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెలమ జాతిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హన్మకొండలో వెలమ సంక్షేమ సంఘం ఆందోళన చేపట్టింది. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే వెలమ జాతికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామంలో కోతల బెడద ఎక్కువైంది. ఇళ్లలోకి చొరబడి నిత్యావసర సరుకుల్ని పాడు చేస్తున్నాయి. అదేవిధంగా చేతికొచ్చిన పంటల్ని ధ్వంసం చేస్తున్నాయి. వెంటనే కోతుల్ని పట్టుకుని తరలించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. తాగి పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు గ్రామస్తులు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వీటినగర్ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుడు వెంకన్న తప్పతాగి వచ్చి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడంతో గ్రామస్తులు చితక్కొట్టి పోలీసులకు అప్పజెప్పారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఇద్దరు గుర్తు తెలియని దుండగులు బైక్పై వచ్చి నాగమణి అనే మహిళ ఇంట్లో చొరబడి చోరీ చేశారు. నాగమణిపై దాడి చేసి 4.5 తులాల బంగారు గొలుసు లాక్కొని వెళ్తుండగా గ్రామస్తులు దొంగలను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్లోని ఓ గోల్డ్ షాపులో పట్టపగలే దొంగతనం జరిగింది. బైక్ పై వచ్చిన దుండగుడు గోల్డ్ రింగ్ బేరం చేస్తున్నట్లుగా నటించి ర్యాక్లోని 40 గ్రాముల బంగారం తీసుకుని బైక్ పై ఉడాయించాడు. షాపు యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగా జూకల్ల గ్రామాల మధ్య స్కూల్ బస్సుకు మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన డ్రైవర్ క్లీనర్లు వెంటనే బస్సులోని 15 మంది విద్యార్థుల్ని కిందికి దించడంతో ప్రాణాపాయం తప్పింది. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల స్మారక స్తూపాన్ని భద్రతా బలగాలు కూల్చివేశాయి. నారాయణపూర్ జిల్లా కోహకమేట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ స్తూపాన్ని జేసీబీ సాయంతో నిలమట్టం చేశారు. సుక్మా జిల్లాలో కూడా 2 అమరవీరుల స్తూపాల్ని బలగాలు కూల్చివేశాయి. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్లో మహిళ దారుణ హత్యకు గురైంది. కుటుంబ కలహాలతో మద్యం మత్తులో భార్య సత్తవ్వను భర్త మల్లయ్య గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. భార్య మరమంగాలపై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా తలపై కత్తితో పొడిచి చంపాడు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ అంబర్పేట్ ఎంసీహెచ్ ప్లేగ్రౌండ్ లో ప్రారంభమైంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఈ టోర్నీని ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ కేసీఆర్ పుట్టినరోజు వరకు జరుగుతుందని వారు తెలిపారు.